హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన సినిమా కథలు. లైఫ్లో మనల్ని ఎవరైనా విమర్శిస్తే కృంగిపోతాం లేదా కోపపడతాం. కాని ఆ విమర్శలనే మెట్లుగా మార్చుకుని శిఖరాన్ని చేరుకునేవాడే నిజమైన విజేత. ఈ మాటకి పర్ఫెక్ట్ ఉదాహరణ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అసలు ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే, రీసెంట్గా నిర్మాత బన్నీ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి చెప్పిన మాటలు వింటే లిటరల్గా కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఫ్రెండ్స్. 2003లో గంగోత్రి రిలీజ్ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా చూసి బయటకొస్తుంటే జనాలు బన్నీ లుక్స్ మీద దారుణంగా కామెంట్స్ చేశారట. హీరో ఏంటి ఇలా ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుందా అని విమర్శలు చేశారు. పక్కనే ఉన్న వాసుకి ఆ మాటలు వినిపించాయి. కార్లో వెళ్తున్నప్పుడు బన్నీ చాలా డల్గా అయిపోయాడట. వాసు ధైర్యం చెప్పినా బన్నీ ఒకటే మాటన్నాడట, సినిమా బాగుంది వాసు, కాని నేను బాగాలేను, ఏదో ఒకరోజు చూడు, ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ని అవుతా అని ఆ రోజే శపథం చేశాడట. ఆ మాట విని వాసు కూడా ఆ రోజు ఆశ్చర్యపోయాడట. కాని 20 ఏళ్ల తర్వాత ఆ మాట నిజమైంది. అదే గంగోత్రి సినిమాలో బన్నీ లంగావోని వేసుకుంటే జనాలు నవ్వారు, ట్రోల్ చేశారు. కాని కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత అదే బన్నీ పుష్ప 2 కోసం చీర కట్టుకొని స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్స్లో చప్పట్లు ఈలలతో మోతమోగిపోయింది. ఒకప్పుడు ఏ లుక్స్ని చూసైతే నవ్వారో ఇప్పుడు అదే లుక్స్తో నేషనల్ అవార్డ్ కొట్టాడు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తీరి చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనడానికి అల్లు అర్జున్ జర్నీనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ జర్నీ మీకెలా అనిపించింది? ఈ జర్నీ ఎంతమందిని ఇన్స్పైర్ చేసింది? కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.